To ABN and PRR online classes. In our last class, I am discussing about Unit 3 simplex method. Now today I am discussing about another problem simplex method. Another problem of simplex method. So problem vachinapudiki solve the following LPP by using simplex method. The objective function max z equal to 3x1 plus 2x2 subject to the constraints x1 plus x2 less than or equal to 4 and x1 minus x2 less than or equal to 2 and non-negative restrictions వచ్చినప్పటికీ x1 x2 greater than or equal to 0. ఇది ఇచ్చిన మనకి జనరల్ ఎల్పిపి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లెక్స్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన జనరల్ ఎల్పిపిని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలని చెప్పాం. అలాగే స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మరలా మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత సింప్లెక్స్ ప్రొసీజర్లో ఈ టేబుల్ డ్రా చేసుకుని మనం సింప్లెక్స్ ప్రొసీజర్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈ జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీ కన్వర్ట్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇంటూ ఈక్వాలిటీస్ బై యూజింగ్ స్లాక్ వేరియబుల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన అన్ఈక్వల్ ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉందా మినిమైజేషన్లో ఉన్నది అనేది ఐడెంటిఫై చేయాలని చెప్పుకున్నాం. మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచుకుంటామమ్మా. ఒకవేళ మినిమైజేషన్లో కనుక ఉన్నట్లయితే దాన్ని మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే మినిమైజేషన్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ అవుద్ది. అలాగే ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ని ఈక్వల్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని ఉపయోగించుకుని స్లాక్ వేరియబుల్స్ని ఉపయోగించుకుని అన్ఈక్వల్ ఈక్వేషన్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమవుతుందంటే మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 3x1 plus 2x2 subject to the constraints. ఫస్ట్ ఇన్ ఈక్వేషన్ ఏంటమ్మా x1 plus x2 less than or equal to 4. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంది కాబట్టి లెస్ దాన్ ఉంది కాబట్టి మనం స్లాక్ వేరియబుల్స్ని అడిషనల్గా ఒక స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ స్లాక్ వేరియబుల్ని మనం s1 అనుకుంటున్నాం ప్లస్ s1 ప్లస్ s1 ఈక్వల్ టు 4. అలాగే ఇక్కడ స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి s1 యొక్క కాస్ట్ వాల్యూ ఎంత అంటే 0 తీసుకోవాలి. 0 ఇంటూ s1గా తీసుకున్నాం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో. అలాగే సెకండ్ ఇన్ ఈక్వేషన్కి వచ్చినప్పటికీ x1 మైనస్ x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే x1 మైనస్ x2 ప్లస్ అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉంది కాబట్టి అడిషనల్గా అనదర్ స్లాక్ వేరియబుల్ తీసుకుంటున్నాం. దాన్ని s2గా రిప్రజెంట్ చేయడం జరిగింది ఈక్వల్ టు 2. ఈ s2 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ 0గా తీసుకోవాలి ప్లస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో రాసుకోవాలమ్మా 0 ఇంటూ s2 అండ్ అలాగే x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే x1 x2 అనేవి మనం తీసుకున్న వేరియబుల్స్ అమ్మ. ఈ వేరియబుల్స్ ఏంటి x1 x2 ఇప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉండాలని చెప్పుకున్నాం. అందువల్ల గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. అండ్ s1 s2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఈ విధంగా ఇచ్చిన జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. మరలా నౌ ది స్టాండర్డ్ ఫామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ది మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్ దట్ ఈస్ AX ఈక్వల్ టు B. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే మనం తీసుకున్న ఈక్వేషన్స్లో మన సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైంట్స్లో ఉన్న ఈక్వేషన్స్ యొక్క వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్ని ఏ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేయడం జరిగిందమ్మా. మనం తీసుకున్న ఈ 2 ఈక్వేషన్స్లో ఉన్న వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క x1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ ఎంతమ్మా 1. అలాగే x2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ ఎంతమ్మా 1. అలాగే s1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత 1. అలాగే s2 వేరియబుల్స్ లేదు కాబట్టి ఆ వేరియబుల్ కోఎఫిషియెంట్ 0గా తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్స్ ఏమో 4 వేరియబుల్స్ ఏంటవి x1 x2 s1 s2 4 వేరియబుల్స్ కాబట్టి 4 కాలమ్స్ తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్కి వచ్చినప్పటికీ x1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1, x2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ -1,
అలాగే S1 వేరియబుల్ లేదు కాబట్టి 0 తీసుకున్నాం, అలాగే S2 వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ 1. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఏగా తీసుకున్నామమ్మా. అలాగే ఎక్స్ మ్యాట్రిక్స్కి వచ్చినప్పటికి కాలం మ్యాట్రిక్స్ మనం తీసుకున్న వేరియబుల్స్ ఏంటమ్మా 4 వేరియబుల్స్ ఏంటవి X1 X2 అలాగే S1 S2. ఈ S1 S2ని మనం స్లాక్ వేరియబుల్స్ అనుకుంటున్నాం. మొత్తం తీసుకున్న 4 వేరియబుల్స్ని కాలం మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఈ బి మ్యాట్రిక్స్ ఏంటంటే మనం తీసుకున్న ఈక్వేషన్స్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ ఉన్న వాల్యూస్ని మనం బి మ్యాట్రిక్స్గా 2 ఈక్వేషన్స్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 2 కాన్స్టెంట్స్ వాల్యూస్ని 4, 2ని మనం కాలం మ్యాట్రిక్స్గా రాసుకున్నాం. ఇదే ఏఎక్స్ ఈక్వల్ టు బి అంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు బిగా తీసుకున్నాం. అలాగే X1 X2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ S1 S2 ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన జనరల్ పీపీని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ నోటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సింప్లెక్స్ ప్రొసీజర్కి స్టార్ట్ చేద్దాం. ఈ సింప్లెక్స్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలంటే ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఈ టేబుల్లో మనకి కొన్ని నొటేషన్స్ మీకు కామన్ అని చెప్పానమ్మా. ప్రతి సింప్లెక్స్ టేబుల్కి ఈ నొటేషన్స్ తెలియాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నొటేషన్స్ అంటే CJ అంటే ఏంటి, CB, YB, XB గురించి మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CJ అంటే కాస్ట్ వాల్యూస్. మనం తీసుకున్న మాడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కాస్ట్ వాల్యూస్ని మనం CJగా రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే ఒక్కసారి చూడండి అమ్మా. మాడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి, మనకి స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చిందమ్మా. ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూస్ని మనం CJగా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ X1 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంతమ్మా 3, X2 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ 2, అలాగే S1 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంత తీసుకున్నాం 0, అలాగే S2 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ 0గా తీసుకోవడం జరిగింది. అలాగే YB అంటే తెలియాలి. YB అంటే మనం ఎడిషనల్గా తీసుకున్న బేసిక్ వేరియబుల్స్ని YBగా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ఎడిషనల్గా తీసుకున్న బేసిక్ వేరియబుల్ ఏంటంటే S1 S2. ఈ S1 S2ని బేసిక్ వేరియబుల్ అంటామమ్మా. అలాగే బేసిక్ వేరియబుల్ యొక్క కాస్ట్ని CBగా రిప్రజెంట్ జరిగింది. బేసిక్ వేరియబుల్ కాస్ట్ని మనం ఎంత తీసుకున్నాం 0గా తీసుకున్నాం. అలాగే ఈ XB అంటే మనం తీసుకున్న రైట్ హ్యాండ్ సైడ్ మ్యాట్రిక్స్ B మ్యాట్రిక్స్ని మనం XBగా డినోట్ చేయడం జరిగింది. 4, 2గా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ X1 S2 యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నవి ఏ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేసిందమ్మా. ఇవన్నీ ఏ మ్యాట్రిక్స్ అంటే X1 X2 S1 S2 యొక్క కోఎఫిషియెంట్ని ఏ మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ జరిగింది. ఇవే X1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1, X2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1, S1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1, S2 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 0. సెకండ్ ఈక్వేషన్కి వచ్చినప్పటికీ X1 వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్ 1, X2 వేరియబుల్ కోఎఫిషియెంట్ -1, S1 వేరియబుల్ లేదు కాబట్టి 0 అండ్ S2 వేరియబుల్ కోఎఫిషియెంట్ 1. ఇదంతా కూడా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్. అలాగే ఇప్పుడు డేటాను అంతటిని మనం టేబుల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ZJ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈ ZJ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సమ్మేషన్ CB ఇంటూ XB క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన ZJ వాల్యూ వస్తుందమ్మా. సమ్మేషన్ CB అంటే CB ఇంటూ XB అంటే 0 ఇంటూ 4 అంటే 0 ప్లస్ 0 ఇంటూ 2 0 టోటల్ చేస్తే వచ్చే వాల్యూ 0. అలాగే ఇక్కడికి వచ్చినప్పటికీ సమ్మేషన్ CB ఇంటూ X1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 1 0 టోటల్ వాల్యూ 0. ఇక్కడ X2కి వచ్చినప్పటికీ సమ్మేషన్ CB ఇంటూ X2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ -1 0 దట్ ఈక్వల్ టు 0. అలాగే S1 వచ్చినప్పటికీ సమ్మేషన్ CB ఇంటూ S1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ 0 0 టోటల్ వాల్యూ 0. లాస్ట్ ఫైనల్గా సమ్మేషన్ CB ఇంటూ S2 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ 0. ఈ విధంగా ZJ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈ ZJ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి నెట్ ఎవాల్యుయేషన్స్ ZJ మైనస్ CJ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ నెట్ ఎవాల్యుయేషన్స్ ZJ
మైనస్ సీజే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆల్రెడీ జడ్జే వాల్యూస్ మనకు తెలుసు క్యాలిక్యులేట్ చేసినవి, అలాగే సీజే వాల్యూస్ తెలుసు. జడ్జే మైనస్ సీజే చేయాలి అంటే 0 - 3 -3, 0 - 2 -2, 0 - 0 0, 0 - 0 0. ఈ విధంగా జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు అసలు మనం ఆప్టిమమ్ సొల్యూషన్కి రీచ్ అయ్యామా లేదా అనేది ఇండికేషన్ మనకు తెలియాలంటే ఏం చేయాలంటే ఏమవ్వాలంటే మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తే ఇక్కడతో మనం సొల్యూషన్ కంప్లీట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏ ఒక్క వాల్యూ మనకు నెగిటివ్ వాల్యూ వచ్చినా మనం నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళాలి. ఓకేనా, మనం జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తే మనం ఆప్టిమమ్ సొల్యూషన్కి రీచ్ అయ్యామని అర్థం చేసుకోవాలి. లేదా ఏ ఒక్క వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చినా మనం నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళాలి. ఇక్కడ అన్నీ కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం సెకండ్ ఐటరేషన్కి వెళ్ళాలి. ఇక్కడ సెకండ్ ఐటరేషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ప్రొసీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం క్యాలిక్యులేట్ చేసిన నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ లీస్ట్ వాల్యూ ఎంతమ్మా -3. ఆ -3 కిందగా లోపలికి ఒక యారో మార్క్ వేసుకుందాం. యారో మార్క్ డ్రా చేయాలి. ఈ యారో మార్క్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎంటర్ ఏంటి ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఇక్కడ x1 అనే వేరియబుల్ ఎంటర్ అవుతుంది. ఓకేనా, x1 వేరియబుల్ ఎంటర్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ విధంగా x1 వేరియబుల్ ఎంటర్ అవుతుందని ఒక యారో మార్క్ వేసుకున్నాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మినిమం రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మినిమం రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ XB వాల్యూ తెలుసు మనకి. XB బై ఎంటర్ అయిన రో ఏటమ్మా x1 రో, అంటే XB బై x1 చేస్తే మనకి మినిమం రేషియో వాల్యూస్ వస్తాయి. అంటే XB వాల్యూ ఎంతమ్మా ఈ రోలో 4 బై x1 వాల్యూ ఎంతమ్మా 1, 4 బై 1 అంటే 4, అలాగే 2 బై 1 దట్ ఈక్వల్ టు 2. ఈ మినిమం రేషియో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ మినిమం రేషియోలో లీస్ట్ వాల్యూస్ ఏదైందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి అనుకో, నెగిటివ్ వాల్యూస్ మనం తీసుకోం. లీస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 2. ఈ 2 తిన్నగల బయటకు ఒక 20 అంటే లీవ్స్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ వేరియబుల్ ఏంటమ్మా S2 అంటే ఈ S2 వేరియబుల్ లీవ్ అయిపోయి దాని ప్లేస్లో x1 అనే వేరియబుల్ ఎంటర్ అవుతుంది. ఈ S2కి x1కి ఇంటర్సెక్ట్ అయిన ఈ వేరియబుల్ ఏముంది ఇక్కడ, ఈ వేరియబుల్ 1ని మనం కీ ఎలిమెంట్ అని కానీ పివోటల్ ఎలిమెంట్ అని కానీ అంటాం. ఈ 1ని పివోటల్ ఎలిమెంట్ అని కానీ కీ ఎలిమెంట్ కానీ అంటాం. అదే రాస్తున్నాం ఇక్కడ. హియర్ x1 ఎంటర్ ఇన్ టు ది బేసిస్ అండ్ S2 లీవ్స్ ది బేసిస్ అండ్ కీ ఎలిమెంట్ ఈస్ 1. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళాలంటే అదే రాసుకున్నాం. నౌ కన్వర్ట్ ది కీ ఎలిమెంట్ ఈస్ 1. ఆల్రెడీ కీ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఆ రో అలాగే ఉంచుకుంటాం. అండ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ x1 to 0. ఈ x1 కాలంలో కీ ఎలిమెంట్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 0 చేయాలి. అండ్ కీ ఎలిమెంట్ 1 ఉండాలి. కీ ఎలిమెంట్ 1గా ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఈస్గా అలా ఉంచుకుంటాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్ ఈ 1ని 0 చేయాలి. ఎలాగా బై మేకింగ్ ద ఫాలోయింగ్ రో ఆపరేషన్ ద్వారా దాన్ని 1 చేద్దాం. నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళినప్పటికీ టేబుల్ మామూలేనమ్మా సీజే వాల్యూస్ రాసుకుంటాం. సీజే అంటే కాస్ట్ వాల్యూస్ 3 2 0 0. అలాగే ఈ నోటేషన్స్ అన్నీ సేమ్ అని చెప్పినమ్మా సిబి వైబి ఎక్స్బి. ఈ వైబీకి వచ్చినప్పటికి మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్ అనుకుంటున్నామమ్మా. ఈ బేసిక్ వేరియబుల్లో S1 వేరియబుల్ కామన్గా ఉంటుంది S1. ఇక్కడ S2 వేరియబుల్ లీవ్ అయిపోతుంది కాబట్టి దీని ప్లేస్లో ఏమి ఎంటర్ చేయాలని చెప్పాను మీకు. S2 వేరియబుల్ ప్లేస్లో x1 ఎంటర్ అవుతుంది అంటే x1 రాసుకున్నాం. S1 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ 0. x1 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ ఎంతమ్మా x1 వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ 3. ఈ 3ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అలాగే మనం రో ఆపరేషన్ ద్వారా R2 మన కీ ఎలిమెంట్ 1 ఉండాలని చెప్పాం కాబట్టి ఆల్రెడీ 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రిమైనింగ్ రో అంతా అలాగే ఉంచేసుకుంటాం. ఏం చేస్తాం మనం R2 ఎంప్లాయీస్ R2గానే ఉంచుకున్నాం. అలాగే రిమైనింగ్ ఎలిమెంట్ 0 చేయాలంటున్నాం కాబట్టి ఫస్ట్ రో అంటే R1 ఏం చేయాలి R1 మైనస్ R2 చేస్తే ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే ఈ R1 మైనస్ ఈ R2 మన రో ఆపరేషన్ చేసిన తర్వాత R2 కీ ఎలిమెంట్ ఉన్న రోను ఉపయోగించుకుని R1లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్ని 0 చేయాలి. ఓకేనా, అంటే R1 ఎంప్లాయీస్ R1 మైనస్ R2 చేస్తున్నాం. అంటే ఇక్కడ R1 వాల్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ 4 మైనస్ R2 వాల్యూ ఎంత ఇక్కడ R2 వాల్యూ 2. అంటే 4 మైనస్ 2 అంటే
ఈ 2 గారు తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి R1 వాల్యూ 1 మైనస్ R2 వాల్యూ ఎంతమ్మా 1 మైనస్ 1 0. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చినప్పటికి R1 వాల్యూ 1 అలాగే R2 వాల్యూ ఎంతమ్మా -1. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 1 సారీ x2 వాల్యూ ఎంత ఇక్కడ 1 R1 వాల్యూ 1 మైనస్ R2 వాల్యూ ఎంత R2 వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 అవుతుంది. అలాగే నెక్స్ట్ వాల్యూ S1 వాల్యూ 1 మైనస్ 0 అంటే 1 అలాగే 0 మైనస్ -1 అంటే -1. ఇప్పుడు రో ఆపరేషన్ ద్వారా R1 ఎంప్లాయీస్ R1 మైనస్ R2 కట్టాము. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ జడ్జే వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పినమ్మా. అంటే 0 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 అంటే 6. అలాగే ఇక్కడ వచ్చినప్పటికి x1 కాలంకి వచ్చినప్పటికి సమ్మేషన్ సిబి ఇంటూ x1 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 0 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 1 3. అలాగే x2 కాలంకి వచ్చినప్పటికి 0 ఇంటూ 2 0 ప్లస్ 3 ఇంటూ -1 -3. అలాగే 0 ఇంటూ 1 0 ప్లస్ 3 ఇంటూ 0 0. అలాగే 0 ఇంటూ -1 0 ప్లస్ 3 ఇంటూ 1 3. ఈ విధంగా జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెట్ వేరియేషన్స్ మళ్ళీ జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేయాలి. జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేసినట్టయితే 3 - 3 0 -3 -2 అంటే -5 0 -0 0 3 -0 3. ఈ నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మనం తీసుకున్న సొల్యూషన్ ఆప్టిమమ్ సొల్యూషన్ రీచ్ అయ్యామని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి వచ్చిన వాల్యూస్లో ఏ ఒక్క వాల్యూ మనకి నెట్ వాల్యుయేషన్స్లో ఏ ఒక్క వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చినా మనం నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి అమ్మా, జడ్జే మైనస్ సీజే వాల్యూలో 0 -5 0 3 అంటే ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ సెకండ్ ఐటరేషన్కి అంటే థర్డ్ ఐటరేషన్కి వెళ్ళాలి. థర్డ్ ఐటరేషన్కి వెళ్ళాలంటే మరలా మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏదో అయిందో చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కీ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఈ కీ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సీజే వాల్యూస్లో లీస్ట్ వాల్యూ ఏదమ్మా -5. అంటే మనం -5 కాలం తినగా లోపలికి ఒక యారో మార్క్ వేసుకుంటాం. అంటే ఎంటర్ ది బేసిస్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంటర్ అవుతుంది x2 అనే వేరియబుల్ ఎంటర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మినిమం రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. మినిమం రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం xb/x2 క్యాలిక్యులేట్ చేయాలి. xb/x2 అంటే 2/2 దట్ ఈక్వల్ టు 1 2/-1 నెగిటివ్ వాల్యూస్ తీసుకోం కాబట్టి ఇక్కడ డాష్గా వదిలేస్తాం. నెగిటివ్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయమమ్మా. అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి 1. ఈ 1 తిన్నగా మనం ఏం చేస్తామంటే ఈ 1 తిన్నగా బయటకి లీవ్స్ ది మ్యాట్రిక్స్ అని ఒక యారో వేస్తాం. లీవ్స్ ది మ్యాట్రిక్స్ ఇక్కడ లీవ్స్ ది వేరియబుల్ ఏమిటి ఇక్కడ ఏ వేరియబుల్ లీవ్ అవుతుంది మనకి S1 అనే వేరియబుల్ లీవ్ అయిపోయి దాని ప్లేస్లో x2 అనే వేరియబుల్ ఎంటర్ అవుతుంది. అదే చెప్తున్నాం హియర్ x2 ఎంటర్స్ ఇంటూ ది బేసిస్ అండ్ S1 లీవ్స్ ది బేసిస్ అండ్ కీ ఎలిమెంట్ ఈస్ 2. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ఐటరేషన్ అంటే థర్డ్ ఐటరేషన్. ఇప్పటికి నౌ వీ కన్వర్ట్ ది కీ ఎలిమెంట్ ఈజ్ 1 అండ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ x2 to 0 బై మేకింగ్ ద ఫాలోయింగ్ రో ఆపరేషన్. మళ్ళీ ఈ సెకండ్ ఐటరేషన్లో మనం టేబుల్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ టేబుల్లో మనకు CJ అంటే కాస్ట్ వాల్యూస్ అనుకున్నాం. అలాగే CB YB XB నోటేషన్స్ అని సేమ్ అనుకున్న టేబుల్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ CJ వాల్యూస్ ఎంటర్ చేసుకుంటామమ్మా. CJ వాల్యూస్ 3 2 0 0 అలాగే x1 x2 x1 x2 ఇవి అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటున్నాం మనం కీ ఎలిమెంట్ ఉన్న వేరియబుల్ కీ ఎలిమెంట్ ఏముందమ్మా ఇక్కడ కీ ఎలిమెంట్ ఇక్కడ 2ని మనం 0 చేయాలి. ఈ 0 ఎలా చేస్తామంటే రో ఆపరేషన్ ద్వారా కీ ఎలిమెంట్ 0 అవ్వాలంటే ఏం చేయాలమ్మా మనం R1 ఫస్ట్ రో R1 అనుకుంటాం, సెకండ్ రో R2 అనుకుంటాం కాబట్టి ఇది R1 రో కాబట్టి R1 ఎంప్లాయీస్ ఏం చేయాలి ఇక్కడ 2 0 1 అవ్వాలి. ఇక్కడ ఈ 2 అనేది 1 అవ్వాలి. ఈ 1 అవ్వాలంటే 2/R1/2 చేసినట్లయితే అక్కడ కీ ఎలిమెంట్ ఉన్న వాల్యూ 2 అనేది 1 అవుతుంది. అదే చేసాం రో ఆపరేషన్ R1 ఎంప్లాయీస్
R1/2 చేసామమ్మా. R1/2 చేస్తే 1 అయింది. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా అక్కడికి 0 1/2 -1/2 అయింది. అలాగే రిమైనింగ్ ఎలిమెంట్స్ని అదే కాలంలో ఉన్న x2 కాలంలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అవ్వాలని చెప్పుకున్నాం. కీ ఎలిమెంట్ 1 అవ్వాలి, రిమైనింగ్ ఎలిమెంట్ 0 అవ్వాలి. రిమైనింగ్ ఎలిమెంట్ 0 అవ్వాలంటే మనం చేసిన రో ఆపరేషన్ ద్వారా R1ని రో ఆపరేషన్ ద్వారా కీ ఎలిమెంట్ 1 చేసాం. ఈ వాల్యూస్ని ఉపయోగించుకుని రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అవ్వాలి. అదే చేసాం. R2 ఇంప్లైస్ R2 + R1 అయితే మనకి 0 అయింది. ఇక్కడ R2 ప్లస్లో R2 వాల్యూ ఎంతమ్మా 1 మైనస్ ఇక్కడ కీ ఎలిమెంట్ ఉన్న ప్లేస్లో నెక్స్ట్ వాల్యూ ఎంతమ్మా -1. ఈ -1 0 అవ్వాలంటే ఇక్కడ R2 + R1 R2 వాల్యూ -1 కాబట్టి ఇక్కడ +R1 చేసినట్లయితే దాని వాల్యూ 0 అవుతుంది. అంటే రో ఆపరేషన్ ఏం చేసాం మనకి R2 ఇంప్లైస్ R2 + R1 చేస్తే ఈ వాల్యూ 0 అయింది. రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 1/2 1/2. ఈ విధంగా ఈ రో ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రొసీజర్ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ జడ్జే వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పినమ్మా సమ్మేషన్ CB ఇంటూ XB క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 2 × 1 2 + 3 × 3 9 అంటే 9 + 2 11. అలాగే సమ్మేషన్ CB ఇంటూ X1 క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాని వాల్యూ 3 వచ్చిందమ్మా జడ్జే వాల్యూ. అలాగే సమ్మేషన్ CB ఇంటూ X2 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన జడ్జే వాల్యూ 2 అమ్మ. అలాగే సమ్మేషన్ CB ఇంటూ S1 క్యాలిక్యులేట్ చేస్తే 5/2. సమ్మేషన్ CB ఇంటూ S2 క్యాలిక్యులేట్ చేస్తే 1/2. ఈ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం నెట్ వాల్యూషన్స్ జడ్జే - CJ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ జడ్జే - CJ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంటే మనం చూడండి అమ్మా జడ్జే వాల్యూ ఎంతమ్మా 3 - 3 0 2 - 2 0 5/2 - 0 5/2 అలాగే 1/2 - 0 1/2. మనం చూసుకోండి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన నెట్ వాల్యూషన్స్ జడ్జే - CJ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. పాజిటివ్ వాల్యూస్ వస్తే మనం తీసుకున్న సొల్యూషన్ ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైందని అర్థం చేసుకోవాలి. మనం కంప్లీట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఏంటమ్మా చూడు హియర్ ఆల్ జడ్జే - CJ > 0 దెన్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ హ్యాస్ బీన్ అక్కర్డ్. ఎక్కడ దట్ ఈజ్ X1 వేరియబుల్ 3 దగ్గర అలాగే X2 వేరియబుల్ 1 దగ్గర మనకు ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైందని అర్థం చేసుకోవాలి. దేర్ఫోర్ ఒకవేళ మళ్ళీ మనకి ఈ నెట్ వాల్యూషన్ జడ్జే - CJ వాల్యూస్లో మళ్ళీ ఏ ఒక్క వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చినా మనం నెక్స్ట్ థర్డ్ ఐటరేషన్కి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు దేర్ఫోర్ మ్యాక్స్ Z = మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటమ్మా 3x1 + 2x2 దట్ ఈక్వల్ టు 3 × X1 వాల్యూ ఎంత కదా 3 అలాగే X2 వాల్యూ ఎంతమ్మా 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మ్యాక్సిమం మ్యాక్స్ Z ఎంత వచ్చిందమ్మా 11. ఇక్కడ మనం ఈ మ్యాక్స్ Z 11 అలాగే ఇక్కడ జడ్జే వాల్యూ ఈ 11 మనకి ఈక్వల్గా రావాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వస్తున్నట్లయితే ఇక్కడ వాల్యూ చేంజ్ అయినట్లయితే మనం ఎక్కడో పొరపాటు చేస్తామని అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన జడ్జే వాల్యూ 11 అలాగే ఇక్కడ మ్యాక్స్ Z ఇక్కడ 11 ఈక్వల్గా రావాలి. ఇక్కడతో ప్రాబ్లం కంప్లీట్ అయిందమ్మా. ఓకే.